లోక్సభ ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సాయంత్రం నారాయణపేట జిల్లాలో జూనియర్ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. జనజాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి రానున్నారు. నారాయణపేట సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా సమరశంఖం పూరించబోతుంది. ఇవాళ నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయబోతుంది. ఇవాళ నారాయణపేటలో జనజాతర సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. సో జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలు, నాగర్కర్నూలు, మహబూబ్నగర్ 2 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలు విజయం సాధించే దిశగా ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో రివ్యూ నిర్వహిస్తున్నారు. వరుసగా రివ్యూలు నిర్వహిస్తూ అక్కడ దాదాపు 50,000 మెజారిటీ అంటే లీడ్ తీసుకురావాలని చెప్పి కృషి చేస్తున్నారు. దీంతోపాటు ఉమ్మడి మామనాడు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పూర్తి స్థాయిలో మనోస్థైర్యాన్ని నింపడం కోసం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 2 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే మామనాడు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి న్యాయయాత్ర పేరుతోటి జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. దీంతోపాటు అనేక అంశాలను ఫోకస్ చేస్తూ ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అట్లాగే రిక్వెస్ట్లు కూడా ప్రజల నుంచి స్వీకరిస్తూ ఆ అంశాల ప్రాతిపదికనే మామనాడు జిల్లాలో ప్రజా సమస్యలు, ప్రజలు చెప్పే అంశాలే ఆ మేనిఫెస్టోగా రూపొందిస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రచారానికి మాత్రం తీవ్ర స్థాయిలో ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా. ఇవాళ సీఎం సభ ద్వారా మరింత జోష్ నింపాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా భావిస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చే అవకాశం ఉంది. మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు, అట్లాగే నాగర్కర్నూలు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు, మొత్తం 14 సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. నారాయణపేట వేదికగా నారాయణపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఈ సభ ద్వారా అంటే రాష్ట్రంలోనే తుక్కుగూడలో జరిగినటువంటి సభ తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల వేడి అనేది స్టార్ట్ అయింది. ఇప్పటికే అధికార పార్టీకి అట్లాగే విపక్ష బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ మధ్యన మాటల యుద్ధం అయితే కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇవాళ సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేసే కామెంట్స్ మీద అంతా ఉత్కట్ట కనిపిస్తుంది. జిల్లాలో కూడా మైగ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ నారాయణపేట అట్లాగే మక్తలకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు రాజీనామా చేసి ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇవాళ ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ సభ ఒక హై వోల్టేజ్ సభగా మారబోతుంది. చాలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ సభ వైపు తరలి వస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే 2 కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టింది. ఆ 2 కాన్స్టిట్యున్సీలో అటు నార్కల్ నుంచి డాక్టర్ మల్లు రవి బరిలో ఉంటే మహబూబ్నగర్ నుంచి చెల్లా వంశీచంద్ర రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉమ్మడి మామనాడు జిల్లాలో ఉన్నటువంటి 2 సెగ్మెంట్లో 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలవడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ట పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికీ అనేక రకాలుగా సీఎంను టార్గెట్ చేస్తున్నారు. కుర్చీల నుంచి దించాలని చెప్పి ప్రతిపక్షాలు కుట్రబంతున్నాయనే ఆరోపణలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన సందర్భంలో ఖచ్చితంగా పెద్ద మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని ఈ సభలు ఊపునిస్తాయని చెప్పి శ్రేణులంతా భావిస్తున్నారు. ఇది ఇవాళ నారాయణపేటలో జరిగే సభకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.